ఇవాళ మనము దీర్ఘకాలిక నొప్పులు, క్రానిక్ పెయిన్, ఫైబ్రోమయాల్జియా ఇవి ఎందుకొస్తాయి? దాని వెనకాల ఉన్న థియరీ ఏంటో తెలుసుకుందామండి. నేను డాక్టర్ అమల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ ఆర్కో హాస్పిటల్స్, కర్నూలు. సో, దీర్ఘకాలిక నొప్పులు రావటానికి మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఏంటి అంటే, మన బ్రెయిన్ అనేది మనము ఎన్ని టాస్క్స్ నేర్పిస్తే అన్ని టాస్క్స్ చాలా బాగా నేర్చుకోగలదనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాం. అప్పుడు ఏంటి, మనం ఇనీషియల్‌గా కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు యాక్సిలరేటర్, బ్రేక్, స్టీరింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఇన్నిట్ల మీద మనము కాన్సంట్రేట్ చేసి డ్రైవింగ్ చేస్తాం. కానీ వన్స్ మనం డ్రైవింగ్ చేయటంలో ఎక్స్‌పర్ట్ అయిపోయాము, డైలీ డ్రైవింగ్ చేస్తున్నాము వదిలిపెట్టకుండా అనుకోండి. అప్పుడు ఏంటి, మన బ్రెయినే ఆటో పైలట్ లాగా వర్క్ చేసి ఆహ్, ఈజీగా, అంటే మనం జస్ట్ పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ అట్లాగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అదే మాదిరిగా ఈ సెంట్రల్ సెన్సిటైజేషన్ అనేది, ఫైబ్రోమయాల్జియా అనేది ఉన్న వాళ్ళకేంటంటే, పెయిన్ పర్సీవ్ చేయటంలో వాళ్ళు ఎక్స్‌పర్ట్‌గా ఉంటారనమాట. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, పెయిన్ అసలు మంచిదా అంటే చూడండి, యాక్చువల్‌గా ఇప్పుడు ఏదైనా మోకాళ్ళ దగ్గర మనకు దెబ్బ తగిలింది, లేదంటే అక్కడ వాపు వచ్చింది, ఇన్‌ఫ్లమేషన్ ఉందనుకోండి, అక్కడి నుంచి మనకు బ్రెయిన్‌కి సిగ్నల్స్ ఎళ్తాయి. అక్కడ సమ్ ప్రాబ్లమ్ ఉంది అని బ్రెయిన్‌కి తెలియాలి కదా! అందుకని ఆ పెయిన్‌ని మనం పర్సీవ్ చేస్తాము. అప్పుడు అక్కడ ఏం ఇబ్బంది ఉంది, దాన్ని మనం ఎట్లాగా క్లియర్ చేసుకోవాలో చూసుకుంటాం. సో, పెయిన్ మంచిదే. కానీ ఒక్కసారి ఆ పెయిన్ సిగ్నల్స్ బ్రెయిన్‌కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ బ్రెయిన్ నుంచి కిందికి పెయిన్ మాడ్యులేటింగ్ పాత్‌వేస్ అనేవి ఉంటాయన్నమాట. దానివల్ల మళ్ళీ మనకు ఆ పెయిన్ సప్రెస్ అయిపోతుంది. సో, ఆ పెయిన్ మాడ్యులేటింగ్ పాత్‌వేస్‌లో మంచి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండార్ఫిన్స్, ఎన్కెఫలిన్స్, డైనార్ఫిన్స్, ఆహ్, సప్ సెరటోనిన్స్, గాబాపెంటిన్ ఇలాగా కొన్ని రకాల మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయన్నమాట. సో, ఈ సెంట్రల్ సెన్సిటైజేషన్, ఫైబ్రోమయాల్జియా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, అలారం సిస్టమ్ అనేది చాలా యాక్టివ్‌గా ఉంటుందన్నమాట. అంటే అది మాల్ ఫంక్షన్ ఉంటది. సరిగ్గా పని చేయట్లా మన అలారం సిస్టమ్. యాక్చువల్‌గా కాల్లోనో ఎక్కడో ఇన్‌ఫ్లమేషనో లేదంటే దెబ్బ తగలటమో, దానికేమైనా ఇబ్బంది ఉంటేనే మనం పెయిన్ ఫీల్ అవ్వాలి. కానీ వీళ్ళలో ఏమవుతుందంటే, ఎక్కడ ఏం ప్రాబ్లమ్ ఉండదు. కింద ఇన్‌ఫ్లమేషన్ ఉండదు, ఏమీ ఉండదు. అయినా కూడా వాళ్ళ అలారము కంటిన్యూయస్‌గా మోగుతానే ఉంటుందన్నమాట. దానివల్ల వాళ్ళకు కంటిన్యూయస్‌గా పెయిన్ పర్సెప్షన్ ఉంటుంది. మనం మామూలుగా అలారం మోగితే ఏం చేస్తాము? ఫైర్ ఇంజిన్‌కి కాల్ చేస్తాము. వచ్చి చెక్ చేసి ఎక్కడ ఫైర్ ఉందో అక్కడ ఆర్పేస్తారు. సేమ్ థింగ్ మన బాడీలో ఏదో ప్రాబ్లమ్ ఉంది, మనకు పెయిన్ అని తెలుస్తుంది అంటే మనం డాక్టర్ గారి దగ్గరికెళ్తాము. అక్కడ సమ్ ఇన్‌ఫ్లమేషన్ ఉందనుకోండి, దానికి సమ్ మెడికేషన్ ఇస్తారు, డయాగ్నోస్ చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు, తగ్గిపోతుంది. కానీ వీళ్ళకేంటి, ఎన్ని పరీక్షలు చేయించినా నార్మల్ ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లమ్ బాడీలో లేదు, అలారం సిస్టమ్‌లో ఉంది కాబట్టి మనం అలారం సిస్టమ్‌ని అడ్రెస్ చేసాము అంటేనే వాళ్ళకు పెయిన్ రిలీఫ్ ఉంటుందన్నమాట.